జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 67వ సర్గ. జనకుడు రామలక్ష్మణులకు శివుని విల్లు చూపుట, శివధనుర్భంగము. జనకునిచే ఆజ్ఞాపింపబడిన వారై 5,000 మంది దీర్ఘకాయులు బలశాలులు 8 చక్రములు గల ధనుఃపీఠికను మిగుల కష్టముతో లాగుకొని వచ్చిరి. అంత జనకుడు, విశ్వామిత్ర మహర్షి, మా పూర్వీకుల నుండి మాచే పూజలు అందుకొనుచున్న ధనస్సు ఇదియే. ఎందరో రాజులు దీనిని కనీసము కదల్చుటకు కూడా శక్తి కలవారు కారు అయిరి. ఓ మునిశ్రేష్ఠ, దీనిని రాజపుత్రులకు ప్రదర్శింపుము అని పలికెను. ధర్మాత్ముడగు విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, నాయనా రామా, నీవు ఒక్కసారి వింటిని చూడుము అని పలికెను. బ్రహ్మర్షి యగు విశ్వామిత్రుని వచనమును అనుసరించి రాముడు ధనుఃపేటికను తెరచి వింటిని చూచి, ఓ బ్రాహ్మణుడా, ఈ వింటి బలమును పరీక్షించుటకై కదిలించి ఎక్కుపెట్టెదను అని పలుకగా జనక మహారాజు విశ్వామిత్రుడును లెస్సా అని పలికిరి. అంత రాముడు ముని వచనానుసారము 1,000 కొలది రాజులు చూచుచుండగా ఆ వింటిని నడిమి భాగమున పట్టుకొనెను. రాముడు ఆ వింటిని ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగెను. మహాయశము కలవాడు, ధర్మాత్ముడు, నరశ్రేష్ఠుడు అగు రాముడు ఆ ప్రయత్నమున వింటిని మధ్యకు విరచెను. ఆ ధ్వని పిడుగు యొక్క ధ్వని వలె ప్రచండమయ్యుండెను. తీవ్రముగా భూమి కంపించెను. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కినవారు అందరూ మూర్ఛిల్లిరి. కొంత తడవుకు అందరూ తెప్పరిల్లిరి. రాముడు వింటిని ఎక్కు పెట్టగలడో లేడో, తన అల్లుడు కాడేమో అను భయముతో ఉన్న జనక మహారాజు పరమానంద భరితుడు అయ్యెను. జనకుడు విశ్వామిత్రుని చూచి ఇట్లు వచించెను. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజః అత్యద్భుతమచింత్యం చ నతర్కితమిదం మయా. అనగా, భగవంతుడవగు విశ్వామిత్ర మహర్షి, దశరథుని కుమారుడు అగు రాముని పరాక్రమమును నేను చూచితిని. ఇది మిగుల ఆశ్చర్యజనకము. మనుష్యులలో ఇది తలచుట కూడా అనూహ్యము. జనకుడు మరలా ఇట్లు పలికెను. నా కుమార్తె అగు సీత దశరథ తనయుడు అగు శ్రీరాముని భర్తగా పొంది జనకుల వంశమునకు కీర్తి తేగలదు. ఓ మహానుభావ, సీత వీర్యశుల్క అను నా ప్రతిజ్ఞ నిజమైనది. ప్రాణముల కన్న మిన్నయగు నా కుమార్తె సీత రామునికి ఇయ్యతగినది. మహాత్మా, మీ ఆదేశానుసారము నా మంత్రులు వేగముగా అయోధ్యకు చేరి వినయముతో దశరథ మహారాజునకు సర్వము నివేదించి అతని పరివార సమేతముగా తోడ్కొని రాగలరు అని పలుకగా విశ్వామిత్రుడు తన అంగీకారమును తెలిపెను. జై శ్రీరామ్. 67వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.